కేంద్ర ప్రభుత్వ అప్పు 201 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. 2025-26 ఆర్థిక ఏడాది నాటికి 201.17 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. లోక్సభలో ఎస్పీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ అడిగిన ప్రశ్నకు పంకజ్ సమాధానమిచ్చారు. 2014-15 ఆర్థిక ఏడాదిలో 64.11 లక్షల కోట్ల మేర ఉన్న రుణభారం 12 ఏళ్లలో 137.06 లక్షల కోట్ల మేర పెరిగింది. అంటే పుష్కర కాలంలో దాదాపు 214% రుణభారం పెరిగింది. ఏటా 10.95% మేర వృద్ధి చెందింది. గత 10 ఏళ్లలో నికరంగా చేసిన అప్పులు 125.99 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో 60.21 లక్షల కోట్లు మూలధన వ్యయం కోసం ఖర్చు చేసింది. ఇదే సమయంలో కేంద్రం 30.94 లక్షల కోట్ల మేర అప్పు తిరిగి చెల్లించింది. అప్పులపై ఏటా పడుతున్న సగటు వడ్డీ భారంతో పోలిస్తే వార్షిక నామినల్ జీడీపీ వృద్ధి రేటు అధికంగానే ఉన్నందున ప్రభుత్వం అప్పులు ఆర్థిక సుస్థిరత్వానికి అనుగుణంగానే ఉన్నట్లు పరిగణించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి పంకజ్ తెలిపారు. నికరంగా అప్పులు పెరిగినట్లు కనిపించినా జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గుతూ వస్తోందని వెల్లడించారు.